11 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వరుస వైఫల్యాలు, అది 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారెంటీలు కావచ్చు, మూసి కుంభకోణమే కావచ్చు, లేదా బావమర్దికి కట్టబెట్టిన అమృత్ టెండరే కావచ్చు, లేదా వారు చేస్తున్న వివిధ సివిల్ సప్లై స్కామ్ కానీ ఇంకోటి కానీ వరుసగా ఎండగడుతూ మా పార్టీ నిరంతరం ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. జంకకుండా, బెదరకుండా, భయపడకుండా, ఎక్కడా కూడా రాజీ లేకుండా గత 11 నెలలుగా ఎన్ని రకాల ఎదురు దెబ్బలు తగిలినా అన్నీ తట్టుకుంటూ మా కార్యకర్తలు, మా నాయకులు ధీరోదాత్తంగా కేసీఆర్ గారు మాకు నేర్పిన ఉద్యమ బాటలో నడుస్తూ వచ్చాం. మరి ఈరోజు మమ్మల్ని రాజకీయంగా మాకు సమాధానం చెప్పే సమర్థత లేదు. రాజకీయంగా మేము లేవనెత్తిన ప్రశ్నలకు వివరణాత్మకంగా ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా, ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా సమాధానం చెప్పే పరిస్థితి అంతకంటే లేదు. వారు మేము ఇరుకునబెట్టే విధంగా వారిని ఏ ప్రశ్నలైతే వారిని అడుగుతున్నామో 6 గ్యారెంటీల అమలు విషయం కావచ్చు, ఇంకా చాలా విషయాలు కావచ్చు, వాటి మీద కూడా ఇవాళ కనీసం ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి జవాబు చెప్పే పరిస్థితి లేదు. అందుకే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ మా కుటుంబ సభ్యుల మీద, మా బంధువుల మీద ఇవాళ కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి, అది రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, చెప్పేది ఒకటే: మేము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే సావుకు తెగించొచ్చిన వాళ్ళం. కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు. ఎందుకంటే నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక ప్రహసనంలాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈరోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది. అంటే 22 గంటలు, దాదాపు 21-22 గంటల నుంచి ఒక ప్రహసనంలాగా నడుపుతా ఉన్నారు. ఏంటిదది? నేను అడుగుతున్నా, మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో దసరాకో దీపావళికో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట. దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలన్నట్టు. ఇది మాకు ఇదివరకు ఎన్నడూ లేని కానూను, తెలియదు. నెంబర్ 1. రెండోది, మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే, వచ్చి ఈరోజు వరకు ఫామ్ హౌస్ అంటారు. అది ఫామ్ హౌస్ కాదు, అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే, ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10-15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇళ్లలోకి పోయిండు. ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరినీ, బంధువులను కానీ మిత్రులను కానీ. వాళ్ళందరినీ ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు. ఇళ్లలోకి పోయిన దావత్, అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్. ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్న మీడియా కవరేజ్ కూడా, సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా. రేవ్ పార్టీ అంటారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు? ఆడ ఆ దావత్లో, ఆ ఫంక్షన్లో, ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది. అంటే మా బావమరిది వాళ్ళ, నా భార్య వాళ్ళ తల్లిగారు, 70 ఏళ్ల వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది. చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు అదే ఫంక్షన్లో ఉన్నారు. పొద్దునుండి చూస్తా ఉన్నారు. రేవ్ పార్టీ అట. కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ల వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ల వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే, ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు, నేను కాదనట్లేదు. దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా, అది నా బావమరిది ఇల్లు. అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్.
కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా, పురుషులు మహిళలు, వాళ్ళు పురుషులు మహిళలు కాదు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం. చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది? కొండం దవ్వి ఎలుకను పట్టిన చందంగా ఇవాళ ఒకసారి ఆలోచించండి. ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు, పొద్దున ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పినారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ఆమె పేరు నాకు తెలియదు. ఏం దొరకలేదండి. మేడం డ్రగ్స్ ఆన వాళ్ళు ఏమైనా లభించడం జరిగిందో? లేదండి, అట్లా ఏమీ కనిపించలేదు మనకి. మేడం శ్రీలత గారు, నేను మళ్ళీ ప్లే చేస్తాను, వినండి. మేడం ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు, అసలు లోపల ఇప్పటి వరకు వేరే మద్యానికి సంబంధించి కానీ మళ్ళీ ఎంక్వైరీ ఏం దొరకలేదండి, వేరే మద్యం సంబంధించిన ఇది ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ఏమీ దొరకలేదు డ్రగ్స్ ఆన వాళ్ళు కానీ. డ్రగ్స్ ఆస్పెక్ట్ మీరే చేస్తారా లేదంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూస్తారా సార్? ఇప్పటిదాకా డ్రగ్స్ ట్రేసెస్ ఏం దొరకలేదు. డ్రగ్స్ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఐ గారు, సూపరింటెండెంట్ గారు ఉదయం ఇచ్చిన స్టేట్మెంట్. ఏమి చెప్పారు? డ్రగ్స్ లాంటివి ఏమీ లేవు అక్కడ, ఆనవాళ్ళు కూడా దొరకలేదు. తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, స్నిఫర్ డాగ్స్తో సహా పోయినాము. స్నిఫర్ డాగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే అక్కడ దొరకబట్టే కుక్కలు, ట్రైన్డ్ డాగ్స్, వాటికి కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు, అక్కడ ఏం లేదు. ఫ్యామిలీ కూర్చొని దావత్ చేసుకుని అక్కడ డ్రగ్స్ అని ప్రచారం చేయడమే దుర్మార్గం. అదే పద్ధతుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ పురుషులు స్త్రీలు అంటూ ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు, ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం. మీదికెళ్ళి నేను అంటా ఉన్నా, అక్కడ యూరిన్ టెస్టులు చేసినాక ఏమైంది? ఎవరినైతే ఇవాళ నా బావమరిదిని పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడబలుకొని దూషిస్తున్నారో ఆయనది నెగిటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్లా. ఆయనతో పాటు మరొక 12 మంది నెగిటివ్ వచ్చింది, ఒక్క వ్యక్తిది పాజిటివ్ వచ్చింది. నేను అడుగుతున్నా, ఆ ఒక్క వ్యక్తిది పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో అది శోధించకుండా ఇవాళ ఈ రకమైన విచ్ హంటింగ్ ఏదైతే ఉన్నదో ఇది ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రం ఆలోచించాలి. నిజంగానే అక్కడ ఏమైనా దొరికినింటే నేను ఆలోచించమని కోరుతున్నా. స్పష్టంగా చెప్పినారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, సిఐ గారు, అక్కడ ఏమీ లేదు, చాలా గంటలు మేము వెతికినాము, స్నిఫర్ డాగ్స్ కూడా తీసుకొని పోయినాము, అక్కడ ఏమీ దొరకలేదు. ఒకటే ఒక్కటి దొరికిందంట, 4 బాటిల్ ఉండాలంట, 4 లీటర్లు, 7 బాటిల్ ఎక్కువ దొరికినాయి, ఆ కేసు పెడుతున్నామని చెప్పినారు. కేసు అదైతే పొద్దున ఎక్సైజ్ కేసు అయితే సాయంత్రానికి మొత్తం మారిపోయింది, డ్రగ్ కేసు అంటారు. ఎన్డీఎఫ్ఎస్, ఎన్డీపీఎస్ లో 25, 27, 29 సెక్షన్లట. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. 25, 27, 29 ఏంటిది అంటే సప్లయర్, కన్జంప్షన్ అండ్ కోహోస్ట్. సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలి అంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలా, ఎవరో ఒకరికొకరు సప్లై చేసి ఉండాలా. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెప్తుంటే, ఏమీ లేదు అక్కడ మత్తు పదార్థాలు అని చెప్తుంటే ఎట్లా పెడతారండి ఈ రకమైన కేసు? అంటే పైనుంచి ఆదేశాలు వస్తే ఉదయం ఎక్సైజ్ కేసు, సాయంత్రం తారుమారైపోయి ఇష్టం వచ్చినట్టు మారిపోతుందా? కన్జంప్షన్ అన్నారు, అక్కడ మొత్తం 14 మందిని టెస్ట్ చేస్తే 13 మందికి నెగిటివ్ వస్తుంది, ఒకరికి పాజిటివ్ వస్తుంది. ఆయన ఎక్కడ తీసుకున్నాడో దాన్ని పరిశోధించండి, ఆయనను అడగండి, సోదాలు చేయండి. ఆయన ఎక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారా, ఇంకెక్కడ తీసుకున్నారా చెప్పాలి కదా. అక్కడ కనీసం 1 మిల్లీగ్రామ్ అని ఏమైనా దొరికిందా మీకు మత్తు పదార్థం? ఏ రకంగా బదనాం చేస్తారండి? కో హోస్ట్, ఇది ఇంకో సెక్షన్. అసలు హోస్టింగే లేకపోతే కో హోస్టింగ్ ఎక్కడిది? అంటే ఈ రకంగా దయచేసి నేను కోరేది ఏమంటే, నన్ను ఎదుర్కోలేక, మా పార్టీని ఎదుర్కోలేక, మా గొంతు నొక్కడానికి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి మా చేతుల్లో అధికారం ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు వాడతామని రేవంత్ రెడ్డి అనుకుంటే నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, సావుకు తెగించి వచ్చిన వాళ్ళం, వెనుకకి తగ్గం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చెండాడుతూనే ఉంటాం, తప్పకుండా మీ ఎంబడ పడుతూనే ఉంటాం. మేము అనుకున్నాం ఏదో బాంబులు గింబులు అంటే ఏం చేస్తారో అని, మరి చూస్తే మొత్తం కొండం దవ్వి ఇవాళ ఎలుకను పట్టినట్టుగా ఉన్నది వీళ్ళ కథ. నేను అనేదల్లా ఒక్కటే, చేతనైతే రాజకీయంగా తలపడండి, ఇచ్చిన హామీల విషయంలో శాసనసభ పెట్టండి, రుణమాఫీ కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, 6 గ్యారంటీల అమలు కావచ్చు, ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. కానీ ఈ రకంగా గొంతు నొక్కి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి 24 గంటలు సోదాలు చేసి ఏదో సాధిస్తామనుకుంటే మీరు సాధించగలిగేది ఏమీ లేదు.